బ్రేకింగ్ న్యూస్ చూసినాక రేవంత్ రెడ్డిని ఉదయం డీజీపీ కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలో డీజీపీని ఈసీ సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే ఉన్నాయో ఎలక్షన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందుబాటులోకి రాకముందే డీజీపీ రేవంత్ రెడ్డిని కలవటం, అలాగే శుభాకాంక్షలు తెలవడం, మర్యాదపూర్వకంగా కలవడంపై ఈసీ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే డీజీపీని ఈసీ సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా డీజీపీ అంజనీ కుమార్ ఈ రోజు ఉదయం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ని కలిసి పుష్పగుచ్చాన్ని అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు అంటూ ఈసీ అయితే డీజీపీ అంజనీ కుమార్ ని సస్పెండ్ చేశారు. డీజీపీ అంజనీ కుమార్ ను ఈసీ సస్పెండ్ చేసింది. ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారు అంటూ కూడా ఈసీ సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ రోజు ఉదయం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి డీజీపీ అంజనీ కుమార్ పుష్పగుచ్చాలిచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘన అమల్లో ఉండగా పోలీసు ఉన్నత అధికారి ఉండి కూడా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు అనే అంశంపై ఈసీ డిస్మిస్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మొత్తానికి అంజనీ కుమార్ ను అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, మొత్తానికైతే తెలంగాణలో డీజీపీని సస్పెండ్ చేయడం అనేది సంచలనంగా మారిన విషయం కనిపిస్తుంది. ఓవైపు పూర్తిగా ఎన్నికల కోడ్ను ఆయన దాదాపు ఉల్లంఘించారనేది తెలుస్తుంది. మొదటగా ఇంకా ఎన్నికల కౌంటింగ్ అనేది పూర్తి కాలేదు, ఇక సగం కూడా కాలేని నేపథ్యంలో దాదాపు ఆయన రేవంత్ రెడ్డిని, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని స్వయంగా ఇంటికి వెళ్ళి కలవడం అనేది దాదాపు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుంది. దానికోసం ఏర్పాట్ల కోసం ప్రతి ఒక్క కమిషనర్కు పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు వెళ్ళినట్టుగా ఆయన చెప్పిన నేపథ్యం. అయితే ఎలక్షన్ కోడ్ పూర్తిగా ఉల్లంఘించారని చెప్పేసి ఈసీ చాలా సీరియస్గా తీసుకుంది. మొత్తంగా తెలంగాణ ఎలక్షన్లో దాదాపు ఈసీ చాలా వరకు పారదర్శకంగా పెరిగింది. దాదాపు ఎక్కడ కూడా ఆ డబ్బుల పట్టివేత్తలో మొదటి నుంచి దాదాపు మద్యం కంట్రోల్ చేయడంలో దాదాపు పూర్తిగా డబ్బు పంపిణీ విషయంలో కూడా దాదాపు చాలా సీరియస్గా ఉన్న నేపథ్యం కనిపించింది. ఆ రకంగా ఎలక్షన్ పూర్తిగా సక్సెస్ఫుల్గా చేయడమే కాకుండా ఈరోజు ఎలక్షన్ కౌంటింగ్ కూడా పూర్తిగా ఆ రకంగా ఈసీ చాలా జాగ్రత్తగా తీసుకున్న నేపథ్యం కనిపించింది. అయితే ఇక్కడ తెలంగాణలో ఒక డీజీపీ స్థాయి వ్యక్తిని ఈరోజు సస్పెండ్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు, చాలా చర్చించుకునే విషయం కూడా. ఇలాంటి ఉల్లంఘనకు ఎలక్షన్ కోడ్ నడుస్తున్న నేపథ్యంలో ఇంకా పూర్తిగా కౌంటింగ్ జరగలేదు, అధికారికంగా ఎక్కడ కూడా ఎంత జరిగింది కౌంటింగ్ అనేది తెలియలేదు. అప్పుడే వెళ్ళి ఒక పీసీసీ అధ్యక్షునికి వెళ్ళి ఏ కారణంతో మీరు కలిశారు అనేటట్టుగా దాదాపు ఆ కారణంగా డీజీపీని సస్పెండ్ చేసిన విషయం అయితే తెలుస్తుంది. ఇక మరోపక్క కేసీఆర్ సైతం ప్రోటోకాల్ను ఈసీ కోడ్ ఉన్న నేపథ్యంలో ప్రోటోకాల్ విస్మరించొద్దని ఆయన రాజీనామాను కూడా గవర్నర్కి ఇవ్వకుండా దాదాపు 20 ప్రగతి భవన్ నుంచి ఆయన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిన నేపథ్యం. సో ఒక డీజీపీ అయి ఉండి ప్రోటోకాల్ అనేది పూర్తిగా పాటించాలన్న వ్యక్తి, అందులోనూ ఈసీకి అనుసంధానంలో ఉన్నటువంటి వ్యక్తి, పూర్తిగా మెజారిటీ ఏ పార్టీకి వచ్చిందని స్పష్టం కాకముందే వెళ్ళి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడం, ఆయనకు ప్రమాణ స్వీకారానికి ఇంకా వాళ్ళు ఇక్కడ కూడా అర్జీ పెట్టుకోకముందే పూర్తిగా ఈయనే కల్పించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ రకంగా సస్పెండ్ కూడా దారితీసిందని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఒక ఉత్సాహం కాదు, దాదాపు ఆయన అత్యుత్సాహమే దీనికి కారణం అన్నట్టుగా దాదాపు తెలుస్తుంది. సో ఎలక్షన్ కమిషన్ దాదాపు అందరూ కూడా ప్రశంసిస్తున్న నేపథ్యం. తెలంగాణలో చాలా విజయవంతంగా ఒక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేశారు, ఎన్నికల కౌంటింగ్ కూడా పూర్తి చేసిన నేపథ్యం. కోడ్ ఉల్లంఘనకు ఎవరు గురి చేసినా కూడా, ఎవరు కారణమైన కూడా వారందరినీ కూడా సస్పెండ్ చేస్తూనే వస్తుంది మొదటి నుంచి కూడా. సో ఇప్పుడు డీజీపీ వంతుగా అయిపోయింది. దాదాపు డీజీపీ ర్యాంక్ వ్యక్తిని సస్పెండ్ చేయడం అనేది చిన్న విషయం కాదని కూడా చర్చనీయాంశంగా మారిన విషయం కనిపిస్తుంది. ద్వారా సీఎం కేసీఆర్ రాజీనామా లేఖను రాజ్భవన్ కు పంపించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సీఎం కేసీఆర్ తన రాజీనామా లేఖను రాజ్భవన్ కి పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మహేందర్? రాజీనామాను మొదటగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి దాదాపు రాజ్భవన్కు 5:30 గంటల ప్రాంతంలో ఆయన సీఎంఓ నుంచి అపాయింట్మెంట్ తీసుకున్నారు రాజీనామా సమర్పించడానికి గవర్నర్ అని తెలిసిన నేపథ్యం. అయితే
తానే స్వయంగా వస్తాడు, ఎటువంటి ఆరాటం లేకుండా పూర్తిగా కేవలం 2 వాహనాల్లోనే వస్తాడు. వస్తే ఒకటి హరీష్ రావు లేదా కేటీఆర్తో మాత్రమే వస్తాడని దాదాపు సమాచారం అందింది. అయితే ఇక్కడ పూర్తిగా ఆయన వస్తున్నాడని తెలిసి ప్రగతి భవన్ నుంచి కొద్ది దూరం ప్రయాణం చేసి తర్వాత తిరిగి ఆయన ప్రగతి భవన్కు వెళ్ళడం, తర్వాత ఆయన కార్యదర్శుల నుంచి గవర్నర్కు రాజీనామాను పంపిస్తున్నాడుగా తెలిసింది. ఇంకా అధికారికంగా గవర్నర్ నుంచి మాత్రం సమాచారం రావాల్సి ఉంది. అయితే రేపే ప్రమాణ స్వీకారం అంటూ కూడా కొన్ని ఊహాగానాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. ఎల్బీ స్టేడియంలో రేపు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అని అయితే చెప్తూ ఉన్నారు. మొత్తానికి మొదట్లో 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అనుకున్నప్పటికీ కూడా రేపే జరగచ్చు అని తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేపే జరుగుతుందా లేకపోతే 9వ తారీఖు వరకు ఆగుతారా? ఖచ్చితంగా ఇదంతా 9వ తారీఖు వరకు కూడా దాదాపు సిఎల్పి సమావేశం ఏఐసిసి నుండి ఆదేశాలు, ఏఐసిసి నుంచి తర్వాత చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు వదిస్తారు, హోమ్ మినిస్టర్ ఎవరు ఉంటారు, ఆ మంత్రుల శాఖ విభజన ఎలా ఉంటుంది, ఎవరికి ఏ పదవులు అప్పచెప్తారు, ఇక తర్వాత ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఏమేమిటి, మొదటి సంతకం ఏం చేస్తారు, ఇవన్నీ నిర్ణయాల తర్వాత 9వ తేదీ వరకు కూడా సమయం తీసుకొని ఇక్కడ మొత్తం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా కానీ ఇక్కడ అనూహ్యంగా హుటాహుటిన సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసుకుని రేపే ప్రమాణ స్వీకారం చేసేలాగా కూడా పూర్తి వార్తలు అయితే వినిపిస్తున్న నేపథ్యం. ఓవైపు ఈసీ కనుసంధానంలో పూర్తి రాష్ట్రం అనేది ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం దాదాపు ఆయన రాజీనామా ఇవ్వడానికి వచ్చినాడు. ఇప్పుడు డీజీపీ కూడా రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు డీజీపీ కూడా లేకపోవడం. సో ఇవన్నీ నేపథ్యంలో దాదాపు 9వ తేదీ అంటే దాదాపు ఇక వారం సమయం ఉంది, 6 రోజుల సమయం ఉంది. 6 రోజుల సమయం పాటు గవర్నర్ పాలన ఇవన్నీ కూడా ఇబ్బందుల విషయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపే ఈ తంతు అంతా కూడా పూర్తి చేయాలి అనేటట్టుగా ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇటు గవర్నర్ నుంచి కూడా దాదాపు పీసీసీకి అలాగే ఏఐసీసీకి కూడా అపాయింట్మెంట్ తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఇప్పటికీ. థ్యాంక్ యూ మహేందర్.